వాగీసాధ్యాస్సుమనసః సర్వార్థానాం ఉపక్రమేయం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శరదిందు వికాసిమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీంబుపాసే. ఈ భాగంలో వచ్చినటువంటి మొదటి సూత్రంలో సర్వదా సర్వభావేన నిశ్చింతా చింతయేత్ భగవానేవ భజనీయః. సర్వదా సర్వభావేన నిశ్చింతాః భగవానేవ భజనీయః. సర్వకాల సర్వావస్థలయందు అన్ని భావములయందు ఏ విధమైనటువంటి చింత లేకుండా భగవాన్ ఏవ భజనీయః, భగవంతుడు మాత్రమే భజింపబడుచూ ఉండవలే. ఇది సూత్రం. సర్వకాల సర్వావస్థలయందు ఎప్పుడైనప్పటికీ కూడా భగవన్నామం చేయడానికి మనం ఒక ప్రయత్నం చేసి నిరంతరము ఏదో ఒక నామం, నిర్దిష్టమైన ఈ నామమే చెప్పాలి అనేటువంటిది ఏమీ లేదు. అది భగవన్నామం. అనేక రూపాలలో ఉండవచ్చు, అనేక రూపాలుగా అనేక నామాలను పొంది ఉండవచ్చు. ఏ రూపాన్ని పొందినా, ఏ నామాన్ని కలిగి ఉన్నా భగవత్ స్వరూపం ఒక్కటి అనేటువంటి నిశ్చయం మొదట ఉండాలి. ఎప్పుడైతే ఈ నిశ్చయం కలుగుతుందో హనుమంతుడైనా, రాముడైనా, కృష్ణుడైనా, నృసింహుడైనా, వామనుడైనా, శివుడైనా, ఎవరైనా ఒక్కటే. అటువంటి స్థితిలో ఆ నామము ఏదైనప్పటికీ, ఏ కర్మ చేస్తున్నా నోటి వెంట ఈ నామాన్ని అనటానికి అలవాటు చేస్తే కొంతకాలం అయ్యేటప్పటికీ నోరు ఆపేసినా మనస్సు చేస్తూ ఉంటుంది. దీన్నే హంసగాయత్రి అంటాం. ఈ విధంగా మనస్సు భగవన్నామం చేయడానికి అలవాటు పడితే సర్వదా అని చెప్పుకున్నాం. సర్వదా భగవన్నామం జరుగుతోంది. సర్వభావేనా, అన్ని భావముల యందు కూడా భగవంతునే ధ్యానం చేయాలి. భగవానేవ భజనీయః, భగవాన్ భజనీయః అంటే భగవంతుణ్ణి పూజించు అని. కానీ ఇక్కడ సూత్రీకరించేటప్పుడు నారదుల వారు ఏం చెప్పారంటే భగవాన్ ఏవ భజనీయ, భగవంతుని మాత్రమే పూజించవయ్యా అన్నారు. భగవంతుణ్ణి పూజించు అంటే భగవంతుణ్ణి పూజించవయ్యా, దాంతోపాటు ఇంకెవరినైనా పూజించినా పర్వాలేదు అనేటువంటి భావన కూడా స్ఫురణకు వస్తుంది. కానీ భగవాన్ ఏవ అనటం చేత ఒక్క భగవంతునే పూజించు అనేటువంటి మాటను చెప్పగలుగుతున్నాం. అనేకమైనటువంటి భావనల యందు ఏ ఏ భావంలో భగవంతుణ్ణి సేవించాలి అనేటువంటి నిర్దిష్టమైనదేం లేదు. ఏ భావాన్నైనా భగవంతుని యందే అర్పణ చేస్తే, ఒక ప్రియురాలిని ఒక ప్రియుడు ప్రేమించాడు కనుకనే ప్రియుడయ్యాడు. ఆ ప్రియురాలి యందు కేవల శరీర భావన లేదు, సౌందర్య భావన, సుఖ ఇచ్ఛా భావన, ఇవి కాకుండా భగవద్భావన కలిగితే దాన్ని భక్తి అంటాం. ఆవిడ స్త్రీ రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, కేవలం భక్తి అని మాత్రమే అనాలి. కనుక నీకు కలిగిన భావాన్ని ఎవరి యందు నిక్షిప్తం చేయాలంటే భగవంతుని యందు నిక్షిప్తం చేయాలి. ఏ భావన కలిగిన భోజనం చెయ్యాలి భావన కలిగింది, లోపల ఉండేటువంటి పరమాత్మకు నేను అర్పిస్తున్నాను అనేటువంటి ఆలోచన రావాలి. ఇదిగో నేను బయటకు వెళ్ళాలి, భగవదర్పితమై నేను నడుస్తున్నాను, ఈ విధమైన ఆలోచన రావాలి. కనుక ఏ భావనలో అయినా సదా సర్వభావేన, అన్ని భావముల యందు కూడా భగవాన్ ఏవ భజనీయ. ఎప్పుడైతే నీవు
భగవన్నామం వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటావో ఆ భగవంతుడు నీ వాడవుతాడు. అవ్వటం కోసమే మనం భగవన్నామం చేస్తున్నాం. మనవాడు అవ్వటం కోసమే కాకుండా మనమే భగవంతుడుగా పరివర్తన చెందుట కొరకు చేస్తున్నాం. మానవుడే మాధవుడు అని కదా. ఎప్పుడు మాధవుడవుతాడు? నిరంతర సాధన చేత మాధవుడవుతాడు. గోపికలు ఆ నాట్యం చేస్తూ ఉండగా కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అదృశ్యమైన వాణ్ణి పొందడం కోసం కృష్ణ 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 అంటూనే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ కృష్ణనామస్మరణ నిరంతరం సాగడం చేత ఈ గోపికలు కూడా ఏమైపోయారు? కృష్ణుడుగా మారిపోయారు అని శ్రీమద్భాగవతం చెబుతోంది. కనుక నిరంతర నామస్మరణ నిశ్చింతయ, ఈ నామస్మరణ చేస్తామయ్యా, సర్వభావములను భగవంతుని యందు ఆయత్తం చేస్తాం, సర్వదా భగవన్నామం చేస్తాం. ఆ చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలి ఈ సూత్రంలో ప్రతిపాదించారు. నిశ్చింతయా, ఏ విధమైనటువంటి చింత లేకుండా నువ్వు భగవన్నామ భజన చేయవయ్యా. చింత లోపల ప్రవేశించిందా వాడు ఇక ఏ విధమైనటువంటి కర్తృత్వాన్ని పొందలేడు, భజన చేయలేడు, భగవంతుని దర్శించలేడు, కనీసం భగవద్భావనను కూడా పొందలేరు. కనుక నిశ్చింతయ, చింత లేకుండా ఉండాలి. చింత నాస్తి కిలా తేషాం చింత నాస్తి కిలా. చింత లేకుండా ఎవడైతే ఉంటాడో వాడు పొందగలుగుతాడు. దేన్ని పొందగలుగుతాడు? శమదమ కరుణ పదచిత్తానాం. శమము, దమము, కరుణ, ఆ భగవంతుని యందు చిత్తము, వీటిని పొందగలుగుతాడు. చింత కలిగి ఉంటే ఆ చింత ఎందే వాడి మనస్సు నిక్షిప్తమై ఉంటుంది తప్ప ఈ భగవంతుని యందు దృష్టి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కనుక చింతను వదిలిపెట్టాలి. చింత ఎంత ప్రమాదకరమైనది! చింతా చితా చింతా సమాఖ్యాత. చితి చింత. చితి అంటే మానవుణ్ణి మరణించిన తర్వాత దహింపజేసేదాన్ని చితి అంటాం. చింతా చితా సమాఖ్యాత. లోకంలో ఈ రెండిటిని సమానంగానే భావిస్తారా? కానీ న్యాయంగా సమానం కాదటండి. చింత అధికతరో చిత. చింత చితి కన్నా చాలా గొప్పది. ఎందువల్ల గొప్పదయ్యా? చితికి నిర్జీవం దహతి. ఈ చితి ఏం చేస్తుంది? ప్రాణము లేని శరీరాన్ని దహింపజేస్తుంది. చింతా దహ్యతి జీవం. ప్రాణము ఉన్నవాణ్ణే దహింపజేస్తుంది చింత. కనుక చింత అనేది చితి కన్నా గొప్పది, ప్రమాదకరమైనది. అందువల్ల ఈ భగవంతుణ్ణి సేవించేవాడు ఎట్లా సేవించాలి అంటే నిశ్చింతయా అన్నారు. ఏమయ్యా నిశ్చింతగా ప్రార్థన చేయాలి అంటే ఎట్లా చేయాలి? భజన చేసేవాడికి కూడా నేను సరి అయిన రాగంలోనే పాడుతున్నానా, ఆ భజన తాళంలోనే ఉన్నదా, లయ తప్పకుండా ఉన్నదా, నేను భజన చెబుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు విని ఇతడు బాగా భజన చెప్పగలుగుతున్నాడు, ఎంతో తీయగా చెబుతున్నాడు అనే ఆలోచనతో కలిగి ఉన్నారా? ఈ భజన అయిపోయిన తరువాత, పూర్తి అయిన తరువాత నేను లేవగానే ఎంత బాగా చెప్పావయ్యా అని కీర్తిస్తారా? ఇన్ని రకాలుగా వాడి లోపల చింత ఉంటుంది. ఈ ఆలోచనలు చేస్తూ భజన చెప్పిన ప్రయోజనమేముంది? తాదాత్మ్యమైన స్థితికి చేరి భజన చెప్పాలి.
తాను చెప్పాలి, ఒకళ్ళు చెప్పాలి, ఇంకొకళ్ళు అనాలి అనేటువంటి భావనే లేకుండా పోవాలి. ఒకరి కొరకు కాదు కదా నీవు భజన చేయడం. ఎవరి కొరకు చేస్తున్నావు? నిన్ను నీవు తరింపజేసుకోవడానికి భజన చేస్తున్నావు. కనుక నా రాగం బాగుందా, నేను లయలోనే చేస్తున్నానా, ఇవన్నీ అనవసరం. ఎప్పుడైతే భగవంతుని యందు చిత్తం ఉంచి చింత లోపల లేకుండా చేసుకుని నీవు భజన చేస్తావో ఆ భజన లయలోనే ఉంటుంది. నీవు ప్రయత్నం చెయ్యక్కర్లా. నేను బాగా పాడుతున్నానా లేదా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో లయ తప్పుతుంది కీర్తనాకారుడికి. త్యాగయ్య అన్ని కీర్తనలు గానం చేసినా, అన్ని కీర్తనలు రచించినా అన్నీ ఛందస్సులోనే ఉన్నాయి, అన్నీ భావయుక్తమై ఉన్నాయి, అన్నీ లయలోనే ఉన్నాయి. ఆ రాగములు కూడా దివ్యమైనటువంటి భావాన్ని పొందినాయి. కారణమేమి అంటే త్యాగయ్య సంగీతం మీదనో లేదు లయ మీదనో శృతి మీదనో మనస్సు ఉంచలేదు. ఎవరి మీద చిత్తాన్ని ఉంచాడు అంటే భగవంతుని యందు ఉంచాడు. భగవంతుని యందు చిత్తము ఉంచేటప్పటికీ ఆ చిత్తము లోపల ఉన్నవాడు దాన్ని అన్నిటినీ సక్రమంగా మార్చవలసిన బాధ్యత ఎవరిది అంటే వాడిదే. అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. ఇంతేకాదు భగవంతుడే ప్రతిజ్ఞ చేశాడు, మొత్తం అంతా మరచి ఎవడైతే గానం చేస్తాడో భజన చేస్తాడో, ఈ భజన చెయ్యడానికి కూడా 3 విధానాలు ఉన్నాయి. భజన చేయటము అంటే కేవలం తాళాలు పట్టుకుని మాత్రమే భజన చేయటం కాదు. భజన చేయడానికి 3 విధానాలు. ఓ వ్యాసపీఠాన్ని తీసుకుని దానిపైన గ్రంథాన్ని ఉంచుకుని ఆ గ్రంథంలో ఉన్నటువంటి భగవద్గుణ లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పఠనము చేయుట, ఎవరైనా పఠనం చేస్తుంటే వినుట, ఈ 2 ఇవి కూడా భజనయే. లేదు అనేకమైన వాయిద్యములను చుట్టూ ఉంచుకుని కూర్చుని కానీ నిలబడి కానీ గానం చేస్తే ఇది కూడా భజనే. దీన్ని నారదీయ భక్తి అంటాం. ఒకే చోట కూర్చుని గ్రంథ పఠనం చేయడం, గ్రంథ శ్రవణం చేయడం ఏదైతే ఉంటుందో దీన్ని వ్యాస విధానము అంటాం. అలా కాక చైతన్య ప్రభువులాగా గానం చేస్తూ, గానంతో పాటు నాట్యం చేస్తూ ప్రాంతమంతా కూడా తిరుగుతూ ఉండేటువంటి భక్తి విధానం కూడా ఉన్నది. అది భజనే. దీన్ని హనుమదీయ భక్తి విధానము అని అంటాం. ఈ విధానాల్లో దేన్ని అనుసరించినా అది భజనయే. కానీ భజన చేసేటప్పుడు మాత్రం చింత లోపల ప్రవేశించరాదు. ఆ చింత లేకుండా నిశ్చింతయా భగవాన్ ఏవ భజనీయ. ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల యందు సర్వభావముల యందు చింతను దూరం చేసి ఆ చింత లోపల ప్రవేశించకుండా నీవు ప్రయత్నం చేస్తూ భజన చేయాలి. ఎప్పుడైతే భజన చేస్తావో ఆ విధంగా కొద్దిసేపు అయ్యేటప్పటికీ లోపల ఉండేటువంటి భావాలను అన్నిటినీ, ఇతరమైన విషయాలను బయటకు పంపే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే భగవంతుడే. వాడు ఎక్కడ ఉన్నాడు? సర్వవ్యాపకుడు కదా. వాడి కోసం ప్రత్యేకించి ఎక్కడ వెతకవలసిన పని లేదు. హృదయంలో కూడా ఉన్నాడు వాడు. ఎప్పుడు ఉద్దీపన జరుగుతుంది, ఆ భగవంతుని ప్రకటన జరుగుతుంది. ఓ గది ఉన్నది, ఆ గదిలో అనేక రకాలైన వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులతో పాటు వాయువు ఉన్నది, ఆ వాయువుతో పాటు నీవు ఉన్నావు. నీవు ముందు ఏం చేశావు? ఈ వస్తువులనన్నిటినీ బయట పెట్టావు. ఇప్పుడు గది ఏమైంది? ఖాళీ అయ్యింది. నశించిపోయేటువంటి ఈ వస్తువులను ఆ గది నుండి బయటకు పంపితే ఆ గది ఎట్లా అయితే ఖాళీ అయ్యిందో అదేవిధంగా ఈ చింతనలనన్నిటినీ కూడా బయటకు పంపితే హృదయంలో నుంచి అక్కడే ఉన్న భగవంతుడు ప్రకటమవుతాడు. ఇవన్నీ ఉంటే భగవంతుడు లోపలికి వచ్చి ఎట్లా కూర్చుంటాడు? కనుక ముందు ఖాళీ చేయి. ఖాళీ చేసి
ఆ లోపల భగవంతుడు ఉన్నటువంటి వాణ్ణి ఉన్నాడు అని గుర్తిస్తే వీడు నన్ను గుర్తించాడు కదా అని వెంటనే ప్రకటమవుతాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రకటన అవుతాడో నీ లోపల ఉండే చింతలన్నీ బయటకు పోయినాయో ఆ సందర్భంలో నీవు చేసేటువంటి గానం కానీ, కీర్తన కానీ, స్తోత్రం కానీ, భజన కానీ ఇవన్నీ సక్రమంగా ఉండేటట్టుగా చేసే బాధ్యత ఎవరిదవుతుంది అంటే ఆ లోపల ఉన్నవాడిదవుతుంది. సర్వ చైతన్య రూప స్వరూపుడైనటువంటి ఆ భగవత్ తత్వమే అన్నీ సక్రమంగా ఉండేటట్టుగా చూస్తుంది. అలా చూడగలిగిన భక్తిని మనం పొందాలి అంటే నిరంతర భగవన్నామం, సర్వభావ భగవత్ సమర్పణ, నిశ్చింత స్థితి వీటినన్నిటినీ కలిగి భగవంతుని మాత్రమే భజన చేస్తూ ఉండాలి అని ఈ సూత్రం మనకు తెలియజేస్తున్నది. తరువాతి సూత్రంలో 80వ సూత్రానికి వచ్చాము. ఇప్పుడు మనం సంకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయేవ భగవన్. ఎంత చక్కని సూత్రం అండి. ఇంతగా మనం ప్రార్థించడం చేత కలిగేటువంటి స్థితి ఎలా ఉంటుందో ఈ 80వ సూత్రంలో చెప్పారు. నారదుల వారు మనకు అందించిన సూత్రాలు 84, ఇంకా 4 సూత్రాలు మాత్రమే ఉన్నాయి. చివరి దాకా వచ్చాం కనుక ఇప్పుడు ఆ భక్తునికి కలిగేటువంటి స్థితి ఎటువంటిదో చెబుతున్నారు. సంకీర్త్యమానః, ఎప్పుడైతే నీవు సంకీర్తన చేస్తూ ఉంటావో ఆవిర్భవతి, వెంటనే భగవంతుడు ఆవిర్భవించాడు. భావయేవా, ఆ ఆవిర్భవించినటువంటి భావం చేత నీవు బ్రహ్మానందపూర్వకమైన వాడవు అయిపోతావు. ఎప్పుడైతే సంకీర్తన చేస్తామో వెంటనే భగవంతుడు ఆవిర్భవిస్తాడు అని చెబుతున్నారు కదా నారదుల వారు. మనం అంటూ ఉంటాం, అయ్యా చాలా కాలం నుంచి నేను భజన చేస్తున్నాను. ఈ భజన చేయటంలో కూడా ఊరికే ఇంట్లో కూర్చుని భజన చేయటం కాకుండా సప్తాహాలు చేశాను. సప్తాహం అంటే ఈరోజు ఉదయం ప్రారంభిస్తే మళ్ళీ 7 రోజులు ఆ విధంగా నామస్మరణ చేస్తూనే ఉండాలి. అహరహము, రాత్రి పగలు కూడా. ఓపిక లేకపోతే ఏకాహములు చేస్తున్నాము. ఈరోజు ఉదయం ప్రారంభించి మరో రోజు ఉదయం దాకా రాత్రి పగలు కూడా వదిలిపెట్టకుండా భగవన్నామం చేయడం. నేను ఇంతగా కీర్తించిన భగవంతుని దర్శనం కాలేదయ్యా. కేవలం 1 సప్తాహం కాదు, 7 సప్తాహాలు చేశాను, 7 సప్తాహాలు చేశా, 70 సప్తాహాలు చేశా. ఎన్ని సప్తాహాలు చేసినా భగవంతుడు నీకు కనబడలేదా? కనబడలేదు. ఎందుకు కనబడలేదయ్యా అంటే భగవంతుడు రావడానికి ఏదో ప్రతిబంధకం ఉన్నది. సంకీర్తన చేసినంత మాత్రం చేతనే భగవంతుడు వచ్చేస్తాడు అని చెప్పారే నారదుల వారు. ఆయన అనుభవంతో చెప్పారు నారదుడు. నేను ఎప్పుడు నారాయణ అన్నానో ఆ నారాయణుడు వచ్చి నా హృదయంలో కూర్చుంటాడు అని చెప్పాడు నారదుడు. ఆయన కీర్తించినప్పుడు వచ్చిన నారాయణుడు మనం కీర్తిస్తే ఎందుకు రాడండి? పోనీ వస్తున్నాడా? ఈ కలియుగంలో ఎవరికైనా కనబడ్డాడా? ఖచ్చితంగా వస్తాడు. వస్తాడు అని నారదుడు చెప్పాడు కనుక ఇది సత్యమే. అందులో అనుమానించవలసినటువంటి విషయం లేదు. సంశయాత్మా వినశ్యతి, అనుమానించామా నశించిపోతాం. కనుక విశ్వసించాలి. శ్వాస పోయినా పర్వాలేదు కానీ విశ్వాసం మాత్రం పోకూడదు. భగవంతుని యందు విశ్వాసం ఉండాలి. వాడు వస్తాడు అని నారదుల వారు చెప్పినటువంటి మాటను కూడా మనం విశ్వసించాలి. కానీ రావటం లేదు అంటే ఎందువల్ల? ఓ ప్రశ్న వేసుకుందాం. ఏదో ప్రతిబంధకం ఉన్నది.
ప్రధానమైన ప్రతిబంధకము ఏదయ్యా అంటే గత జన్మల పుణ్యపాపముల యొక్క ప్రతిబంధకమే ఉన్నది. గడచినటువంటి జన్మల నుండి ఈ జన్మకు మనం మోసుకుని తెచ్చుకున్నటువంటి పుణ్యము యొక్క మూట, పాపము యొక్క మూట, ఈ రెండు ఉన్నాయి కదా, వాటిల్ని అనుభవించాలి. అది పరిపూర్ణం కాకుండా నీ జీవితం పరిపూర్ణం అయ్యే అవకాశం లేదు. బాగానే ఉందయ్యా, ఆ జన్మలలో ఉండే పుణ్యపాపములన్నీ అనుభవించేసిన తర్వాత భగవంతుడు కనపడతాడా? మరి ఈ జన్మలో కూడా నీవు కర్మలు చేస్తున్నావు కదా, మరి వీటిల్ని ఎప్పుడు అనుభవించాలి? అత్యుత్కటై పాప పుణ్యై ఇహైవ ఫలమశ్నుతే. బాగా పెరిగినటువంటి పాపము పుణ్యము ఇక్కడే అనుభవిస్తాం కనుక వాటిల్ని కూడా అనుభవించాలి. మరి కర్మ చెయ్యకుండా ఎట్లా ఉంటామయ్యా? కర్మ చేయవలసిందే అని చెబుతున్నావు కదా. నారదుల వారే తన సూత్రములలో సూత్రీకరించారు, కర్మను అనుసరిస్తూనే ఉండాలి. మరి ఎట్లాగండి? ఈ కర్మ ఫలితాలు వస్తాయి కదా, ఆ ఫలితాలను అనుభవించడానికి మనం ఉన్నాం కదా. కనుక భగవంతుడు ఎట్లా వస్తాడు ఎన్నిసార్లు భజన చేసినా? కనుక చేయవలసిన ఆవశ్యకత లేదు అని అనుకుందామా? అనుకునే అవకాశం కూడా లేదు. భగవాన్ ఏవ భజనీయ అని వెనుక సూత్రంలో చెప్పారు మనకు, భగవంతుణ్ణే భజించవయ్యా అని. మరి ఇప్పుడు ఏ విధంగా మనం భజించాలి అనేది మళ్ళీ ప్రశ్న. నీవు గడచిన జన్మలలో ఉండేటువంటి పాప పుణ్యములను అనుభవించుట కొరకు పుట్టిన మాట నిజం. ఆ అనుభవయోగ్యము ఉన్నది గనుక అది ప్రతిబంధకమై భగవంతుని దర్శనం కావటం లేదు అనే మాట వాస్తవం. మరి ఈ జన్మలో చేసే కర్మలు ఉన్నాయి కదా అనే ప్రశ్నకు వస్తే, నీవు ఏ కర్మ చేసినా ఏ విధంగా కర్మ చేయమన్నారు? వేదలోక రూపత్వాత్ న్యాస అని చెప్పారు నారదుల వారే తన భక్తి సూత్రములలో. నీ యొక్క కర్మలన్నీ కూడా వేద విహితమైనవి ఉండాలి. కేవల వేద విహితమైనవి మాత్రమే కాకుండా భగవదర్పితమై ఉండాలి. వేద విహిత కర్మలు కావాలి, భగవదర్పితమై ఉండాలి. ఇటువంటి కర్మలు ఆచరించాలి. బాగున్నదయ్యా, ఆ కర్మలు ఆచరిస్తా, వాటి వల్ల ఫలితం రాదా? వచ్చి తీరును. మరి అది అనుభవించడానికి మరి ప్రతిబంధకం అవుతుంది కదా, అది కూడా ఒక అడ్డుగోడగా ఏర్పడుతుంది కదా భగవంతుడు రావడానికి. అంటే అప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఈ జన్మలో నీవు ఈ పురాణములను వినడం చేత, ఉపన్యాసములను వినడం చేత, సద్గురువులను ఆశ్రయించడం చేత, ఈ భగవద్భజన చేత, అనేక రకాలైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి సేవలు చేయటం చేత నీవు ఒక్క విషయాన్ని గుర్తించాలి. ఏమి ఆ విషయము అనగా, నీవు చేసేటువంటి కర్మ, నీ చేత చేయబడేటువంటి కర్మ ఏ కోరిక లేకుండా చేయవలెను. ఈ విషయాన్ని గుర్తించాలి. దీన్నే మనం వేదాంత పరిభాషలో ఏమని చెబుతాము అంటే నిష్కామ కర్మ అని చెబుతాము. ఎప్పుడైతే నిష్కామ కర్మను ఆచరించామో ఆ కర్మ యొక్క ఫలితంతో మనకేం సంబంధం లేదు. అది నిష్కామ కర్మ, కోరిక లేనటువంటి కర్మ. నీవు మానవుడుగా పుట్టావు గనుక ఈ విధమైనటువంటి కర్మను ఆచరించవలసిన విధి ఉన్నది గనుక ధర్మ అర్థ కామ మోక్షములలో పురుషార్థములను అనుసరించి ఈ కర్మలు నీవు ఆచరించాలి గనుక ఆ కర్మలను ఆచరిస్తున్నావు. ఎప్పుడైతే నిష్కామ కర్మను ఆచరించావో ఆ కర్మ ఫలితం మనకు ప్రతిబంధకం కాదు. భజన చేయుట అనేటువంటి కర్మ కూడా భగవంతుని కొరకే, నా కొరకు కాదు అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే నీవు చేయగలుగుతావో అప్పుడు ఆ హృదయంలో సాక్షాత్తు పరాత్పరుడు ప్రకటం అవ్వటం అనేటువంటిది సత్యం. ఆ ప్రకటము అయిన తరువాత ఇక నీవు ఏ కర్మ చేయవలసిన పని లేదు,
ఏ భావన పొందవలసినటువంటి ఆవశ్యకత లేదు, ఏ చింత లోపల ఉండేటువంటి అవకాశము లేదు. కనుక నిశ్చింతగా భగవంతుని మాత్రమే సేవ చేస్తూ, ఆ భగవత్ సేవ కూడా ఆ కర్మలలో నిష్కామమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఎప్పుడైతే నీవు భజన చేయగలుగుతావో భగవంతుడు వెంటనే ప్రకటమవుతాడు. ద్వారకా నిలయాన్ని ద్రౌపది పిలిచిన వెంటనే కృష్ణ పరమాత్మ వచ్చాడు కదా. యశోద కన్నయ్య అని పిలిచిన వెంటనే అమ్మ అంటూ వచ్చి నిలబడ్డాడు కదా. కనుక నీవు కీర్తించుటయే నీ లోపం. ఆ కీర్తించడంలో లోపం ఏదయ్యా అంటే మనం చేసిన కర్మ యొక్క ఫలితమే ప్రతిబంధకం. ఆ ఫలితం లేకుండా ఉండాలి అంటే నిష్కామ కర్మను ఆచరించాలి. ఈ విధంగా నిష్కామ కర్మను ఆచరించి ఫలశూన్యమైనటువంటి స్థితిని పొంది కేవల భగవన్నామ స్మరణ చేయటం చేత దివ్యమైనటువంటి స్థితిని పొంది భగవద్ దర్శనాన్ని మనం పొందే అవకాశం ఉన్నదని ఈ సూత్రం ద్వారా నారదుల వారు మనకు తెలియజేశారు. కనుక ముందుగా మన కర్మలు నిష్కామ కర్మలు కావటం కోసం మనం ప్రయత్నం చేయవలే అని మనవి చేస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. Thank you.